మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 6 వచనాలను చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి. ప్రార్థన చేసుకుందాం వాక్య సహాయం కొరకై. ప్రేమామయుడవు, దయామయుడవు, కరుణామయుడమైన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కృపామయుడ, కృపా సత్య సంపూర్ణుడా, కృపా కనికరములు గల మా తండ్రి, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనుదిన నూతన వాత్సల్యతను బట్టి ప్రభా, ఈ దినములో సజీవులుగా ఉండి సజీవులు సజీవులే కదా మిమ్మల్ని స్తుతించదనని లేఖనము ప్రకారం నాయన, మీరు మా పాపముల నిమిత్తం నాయన మరణించి సిలువలో సమాధి చేయబడి 3వ దినమున తిరిగి పునరుత్థానుడవై లేచిన దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటూ స్తుతించడానికి, ఆరాధించడానికి నాయన ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు దేవా చెల్లిస్తూ ఉన్నాం. మీ ఆత్మ ద్వారా నాయన ఈ కూడికంతటిని మీరు నడిపించి ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందమని, అల్పుడను, నిష్ప్రయోజకుడను, బలహీనుడను తండ్రి నన్ను బలపరచి మీ పునరుత్థాన బలముతో, శక్తితో నింపి నీ కృపలో నన్ను వాడుకొనమని, చదవబడిన లేఖన భాగములను దీవించి నాయన మా అందరికి విరిచి పంచిపెట్టుమని మా రక్షకుడు, ప్రాణప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన సంఘమునకును అలాగే స్థానిక సంఘ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 6 వచనాలను మనం చదువుకున్నాం. కాబట్టి క్రైస్తవ విశ్వాస పునాది పునరుత్థానం. ప్రభు ఈరోజు లేయలేరు. 2020 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకములో పుట్టి మరణించి తిరిగి ఆయన పునరుత్థానుడై లేచాడు. అయితే ఆ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఆయన సమాధిలో లేడు, మరణము ఆయన్ను బంధించలేదు. ఆయన సమాధి నేటికి కూడా ఖాళీగా ఉంది. ఆయన మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి పునరుత్థానుడై ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ పునరుత్థానమే క్రైస్తవ పునాది అనేది మనము గుర్తెరగాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం, 13, 14 వచనాలు. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. కొరింథీ సంఘానికి పౌలు 15వ అధ్యాయంలో చెప్తూ క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన
వ్యర్థమే. ప్రకటన అంటే ప్రకటించడం ఆయనని, ఆయన సువార్తను గురించిన విషయాలు. క్రీస్తు మృతులలో నుండి లేపబడకపోతే ఆయన కూడా అందరిలాగే ప్రపంచంలో సమాధిలో అలాగే ఉండిపోతే ఈ ప్రకటన వ్యర్థమే. ఆయన యందు మనము ఉంచిన విశ్వాసము కూడా వ్యర్థమే. కాబట్టి ఆయన మృతులలో నుండి తిరిగి లేచి ఆయన మనందరికీ కూడా గొప్ప నిరీక్షణనిచ్చాడు. కాబట్టి దానినే మేము ప్రకటిస్తున్నాము అనేది పౌలు కొరింథీ సంఘానికి రాశాడు. కాబట్టి మనం ఏదైతే ప్రకటిస్తున్నామో, దేని యందైతే విశ్వాసం ఉంచామో ఆ దేవుడు సమాధిలో లేడు, ఆయనను మరణము బంధించలేదు, ఆయన పునరుత్థానుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి క్రైస్తవ పునాది పునరుత్థానం మీద ఆధారపడి ఉందనే విషయాన్ని మనము గుర్తు చేయబడుతున్నాం. కాబట్టి పునరుత్థానము అంటే ఏంటిది అనే ప్రశ్న మనం ఆలోచన చేస్తే, పునరుత్థానము అంటే ఏంటంటే బైబిల్లో చాలా మంది కూడా చనిపోయిన వారు తిరిగి లేచారు, అది కాదు పునరుత్థానం. పాత నిబంధనలో ఏలియా ద్వారా, ఎలీషా ద్వారా బిడ్డలు బ్రతికించబడ్డారు. క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు యాయిరు కుమార్తెను, నాయిను అనే ఊరిలో విధవరాలి కుమారుడిని, అలాగే లాజరును కూడా ఆయన తిరిగి బ్రతికించాడు. ఆయన తిరిగి బ్రతికించాడు. అయితే పునరుత్థానము అంటే ఏంటి అంటే, చనిపోయి బ్రతికిన వాడు మరి ఎన్నడూ చనిపోకుండా దాన్నే పునరుత్థానము అంటారు. చనిపోయిన వారు బ్రతకడం కాదు, చనిపోయిన వారు బ్రతికి మరి ఎన్నడూ చనిపోకూడదు, మరి ఎన్నడూ మరణించకూడదు. దానినే పునరుత్థానము అన్నది బైబుల్. కాబట్టి బైబుల్లో ఉన్న పునరుత్థానము చెందిన తర్వాత ఇక మరణం అనేది ఉండదు. మరణించి తిరిగి లేచిన తర్వాత ఇక ఎప్పటికీ కూడా మరణించరు. అయితే బైబిల్లో ఎవరైతే యేసు ప్రభు ద్వారా కానీ, పాత నిబంధన ప్రవక్తల ద్వారా కానీ ఎవరైతే మరణించిన వారు బ్రతికించబడ్డారో వారందరూ కూడా తిరిగి మరణించిండ్రా బ్రతికిండ్రా? అందరూ కూడా మరలా మరణించారు. యేసు ప్రభు ఒక్కడే ఆయన మరణించి తిరిగి లేచి నేటికి కూడా సజీవుడిగా ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలోనే 15వ అధ్యాయం 20, 21, 22, 23 వచనాలు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. కాబట్టి పునరుత్థానము చెందిన వారిలో ప్రథమ ఫలం, మొదటి వ్యక్తి ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి అది మనం గుర్తెరగాలి. కాబట్టి ఆయన ప్రథమ ఫలముగా క్రీస్తు సమాధిలో నుండి మరణాన్ని జయించి సదాకాలము జీవించడానికి ఆయన బ్రతికించబడ్డాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అందుకే యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1:18 రాయబడింది, ఇదిగో మృతుడనైతిని గాని యుగాయుగములు జీవించువాడను నేను. కాబట్టి ఆయన మరణాన్ని గెలిచాడు, జీవిస్తూనే ఉన్నాడు, ఆయన జీవించుతూనే ఉంటాడు. ఇంకా ఆయనకు మరణం లేదు, ఇంకా ఎప్పటికీ మరణం లేదు. మనందరి పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణించి తిరిగి 3వ దినమున పునరుత్థానుడై లేచిన యేసు ఇక ఎన్నడూ కూడా మరణించడు. ఆయన యుగయుగములు జీవించు దేవుడు, ఆయన సదాకాలము ఉండే దేవుడు. కాబట్టి పునరుత్థానము అంటే చనిపోయి మరలా బ్రతికి నిత్యము జీవించడం, దానినే పునరుత్థానము అంటారు. అది దేవుని నమ్మిన పిల్లలకి, నమ్మని పిల్లలకు కూడా ఉండిద్ది బైబిల్లో. కాబట్టి ఈ పునరుత్థానము అనేది అందరికీ ఉంది. అయితే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు. 28, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును
బయటకి వచ్చేదరు. కాబట్టి పునరుత్థానాలు రెండు: జీవ పునరుత్థానము, తీర్పు పునరుత్థానము. కీడు చేసిన వారని రాయబడింది. జీవ పునరుత్థానములో యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన శిలువ మరణ పునరుత్థానముల యందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వారు జీవ పునరుత్థానములో ఉంటారు. అయితే యేసు ప్రభువుని అంగీకరించక ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా వారు కూడా పునరుత్థానం చెందుతారు. అంటే మనము మరణించిన ప్రభు ప్రత్యక్షత జరిగినా కానీ ఈ పునరుత్థానమైన మనము సదాకాలము దేవునితో ఉంటాము. అలాగే దేవుణ్ణి అంగీకరించని వారు కూడా మరణించి పునరుత్థానులై సదాకాలం ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు. అది తేడా అన్నమాట. ఈ రెండు: జీవ పునరుత్థానము, రెండవది తీర్పు పునరుత్థానము. కాబట్టి ఆ మరణించి తిరిగి లేచి మరి ఎన్నటికీ చావకుండా ఉండడం అది విశ్వాసులైన వారికి జరుగుతుంది, అవిశ్వాసులైన వారికి జరుగుతుంది. విశ్వాసులేమో దేవునితో సదాకాలం ఉంటారు, అవిశ్వాసులేమో సదాకాలం నరకంలో ఉంటారు. వాళ్ళు కూడా అందుకే అగ్ని ఆరదు, పురుగు చావదు. దాంట్లో ఉన్నోళ్ళు ఇంకా చచ్చిపోరు, దేవునితో ఉన్నోళ్ళకు కూడా ఇంకా మరణం లేదు. కాబట్టి రెండు పునరుత్థానముల గురించి యోహాను రాశాడు. కాబట్టి పునరుత్థానం అంటే మనం ఆ విషయాన్ని గుర్తెరగాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేద్దాం. 28వ అధ్యాయం 1వ వచనం: విశ్రాంతి దినమున గడిచిపోయిన తరువాత, విశ్రాంతి దినము తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. కాబట్టి విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అనే మాట. విశ్రాంతి దినం అంటే ఎప్పుడు? ఇప్పటికి కూడా శనివారమే, ఇప్పుడు ఆదివారం అన్నమాట. నిన్న సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన జరిగితే చాలా మంది అడిగారు, శనివారం జరుగుద్దా? శుక్రవారం ప్రభు చనిపోయింది కదా, శనివారం అంతా నిశ్శబ్దంగా ఉండాలి, ప్రార్థన చేయకూడదని. అరే ఇదేది ప్రభు ఏం నిన్న చచ్చిపోలేదుగా, శుక్రవారం ఆయన చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోతుంది, దానిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ శనివారం లేదు అంటే, శనివారం నిశ్శబ్దం అంటే ఆయన సమాధిలో ఉన్నాడా? శనివారం ఉన్నాడా? ఇప్పుడు లేడు కదా, శనివారం లేడు, శుక్రవారం చనిపోలే, ఆదివారం తిరిగి అది జరిగాయి. వాటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ విశ్రాంతి దినము మహావిశ్రాంతి దినం అని రాశారు. యేసు ప్రభు శిలువ మరణం పొందిన తరువాత మనందరం 7 మాటలు ధ్యానం చేశాం. సమాప్తమాయను, ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఆయన ఇంకేడుంది విశ్రాంతి దినం ఆచరించడానికి? సమాప్తి అయిన విశ్రాంతి దినమును పాపం మరలా నిన్న చాలా మంది జ్ఞాపకం తెచ్చుకున్నట్టుంది, మహావిశ్రాంతి దినం. కాబట్టి విశ్రాంతి దినం అంటే అప్పుడు శనివారమే. కాబట్టి ఎప్పుడైతే యేసు మరణంలో నుండి మరణాన్ని జయించి ఆయన పునరుత్థానుడయ్యాడో అప్పటి నుంచి ఆదివారమున ఆరాధించడానికి ఆదిమ సంఘం అపోస్తుల ద్వారా నిర్ణయించబడిన కట్టడ ఆదివారం ప్రభు దినముగా గుర్తెరిగి ప్రభు దినమున దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభమైంది. ఆది అపోస్తుల కాలంలో ఆదిమ సంఘంలో ప్రారంభించబడింది. చూడండి 28:1 విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం అక్కడే రాశాడు కదా. అంటే విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం అంటే శనివారం గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. చూడండి 27వ అధ్యాయం 60-61 వచనాలు. తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధి ఎదురుగా కూర్చుండి ఉండిరి. వాళ్ళే ఉదయం వచ్చిందన్నమాట. వాళ్ళు యేసు ప్రభువుని మరణించాడు శిలువలో, ఆయన 3 గంటలకు మరణించారు. తర్వాత ఆయన దేహమును తీసుకొని అరిమత యేసేపు ఆ దేహమునకు నారబట్టలు చుట్టి ఆ సుగంధ ద్రవ్యాలు పూసి తన కోసము తొలిపించుకొనిన సమాధిలో ఆయన ఉంచారు. ఆ సమాధి ఎదురు కూర్చొని ఉన్నారట మగ్దలేనే మరియా, మరి వేరొక మరియా అని. ఆ తర్వాత కొంతమంది స్త్రీలు ఉన్నట్టు కూడా మిగిలిన సువార్థికులు రాశారు. కాబట్టి ఇదే అంశాన్ని ధ్యానిస్తున్నాం. కాబట్టి వీరిరువురు కూడా 28వ అధ్యాయం 1వ వచనములో తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. బైబిల్లో తెల్లవారుజామున
అనే మాటకు చాలా ప్రత్యేకత ఉంది. చాలా మంది జీవితాలలో తెల్లవారుజామున చాలా ఆశ్చర్య కార్యాలు, చాలా అద్భుతాలు, అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. వాటిలో ఒక ఇద్దరి జీవితాలు మనం చూసి దాటి వెళ్దాం. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం, పేజీ నెంబర్ 16. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చించి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. కాబట్టి అబ్రహాము జీవితంలో ఒక తెల్లవారు ఉంది. ఏంటంటే ప్రభు అయిన దేవుడు నీ ఏకైక కుమారుని బలిగా అర్పించమన్నప్పుడు ఆయన తెల్లవారుజామునే లేచి గాడిదకు గంత కట్టి పనివారిని తీసుకొని ఇస్సాకును మోరియా పర్వతము మీద బలి ఇవ్వడానికి ఆయన వెళ్ళాడు. అయితే బలి ఇవ్వలేదు, ఆయన గొర్రె పిల్లను బలి ఇచ్చాడు. దీనిని బట్టి అబ్రహాము దేవునికి భయపడువాడని దేవుడు అబ్రహామును గురించి సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము జీవితంలో ఆ తెల్లవారుజాము ఎంతో ప్రత్యేకముగా ఉంది. ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం 18. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడిగా చేసుకొనిన రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. యాకోబు జీవితంలో తెల్లవారినప్పుడు దేవుని మందిర అనుభవం, బేతేలు అని పేరు పెట్టాడు. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని. 29. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఇవన్నీ అబ్రహాము జీవితంలో తెల్లవారినప్పుడు తన ఏకైక కుమారుడు 100వ సంవత్సరంలో దేవుడిచ్చిన సంతానమును బలిగా అర్పించడానికి ఆయన తెల్లవారు మరి ఆయనకి దేవునికి విధేయత చూపించడానికి, దేవునికి భయపడేవాడుగా ఆ ఒక్క కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతీయక అనేక మందికి ఆయన జనమునకు తండ్రిగా విశ్వాసులకు మనం చూస్తున్నాం. యాకోబు జీవితంలో ఒక తెల్లవారుజామునుంది. ఆయన ఇది కలనే కాదు, పరలోకపు గవని అనుకొని లేచి స్తంభము మీద నూనె పూసి ఇది బేతేలు అని చెప్పి, అంటే దేవుని మందిర అనుభవం. అలాగే మనం చదువుకున్న 32వ అధ్యాయంలో ఆయన రాత్రంతా పెనుగులాడి తెల్లవారుజామున అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిగొనన్నాడు. అయితే ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి తెల్లవారిన ఆ జీవితాలలో, రోజులలో భక్తుల అనుభవాలు ఎంతో గొప్పవిగా. ఒకవేళ యాకోబుని అడిగినామనుకో, ఆ 2 తెల్లవారుజాములు నా జీవితాన్ని మార్చాయి. అబ్రహాముని అడిగితే, ఆ తెల్లవారు జీవితమున నేను తీసుకున్న నిర్ణయం ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ తండ్రిగా నన్ను మార్చాయి. అయితే వాటన్నిటికంటే కూడా ఆశీర్వదించబడిన, దేవుని మందిరముగా నూనె పోసి స్తంభమును నిలబెట్టిన, తన కుమారుని బలిగా అర్పించిన ఆ తెల్లవారుజాములు అన్నిటికంటే కూడా ప్రపంచ చరిత్రలో సకల మానవాళి అందరికీ కూడా మహోన్నతమైన ఉదయం ఏంటంటే ఆయన మృతులలో నుండి లేచి తిరిగి లేచుట. ఆ తెల్లవారుజాము అబ్రహాముకే, ఆ తెల్లవారుజాము యాకోబుకే. అయితే పునరుత్థానుడైన యేసు ఈ తెల్లవారుజామున మగ్దలేని మరియా, వేరొక మరియా తెల్లవారగానే ఆయన సమాధి వద్దకు వచ్చారు. అయితే ఆయన సమాధిలో లేడు. ఈ తెల్లవారుజాము మగ్దలేని మరియకే కాదు, అక్కడ కూడి వచ్చిన స్త్రీలకే కాదు, సకల లోకమంతటికీ కూడా ఈ తెల్లవారుజాము ఆశీర్వాదకరం. యాకోబును ఆశీర్వదించిన దేవుడు యాకోబులో నుంచి అబ్రహాము సంతానముగా లోకమంతటిని వారికి చేసిన వాగ్దానముల ద్వారా మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చి మన పాపముల నిమిత్తం అప్పగింపబడి మరణించి తిరిగి లేచి లోకమంతటికి కూడా ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని అందుబాటులోనికి తెచ్చాడు. కాబట్టి నీవు నేను కూడా ఆశీర్వదించబడ్డానికి, అబ్రహాములో యాకోబులో ఆశీర్వదించబడ్డానికి ఆయన మరణ పునరుత్థానం అనేది ఎంతో
ప్రాముఖ్యముగా మరి మన జీవితాల్లో ఉంటుంది. కాబట్టి ఇరువురు కూడా తెల్లవారుచుండగా మగ్దలేని దాటి వెళ్దాం. చూడండి 28వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకములో నుండి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. కాబట్టి రాత్రి ముందు దినములో సమాధికి రాయి తొలిపించేంత వరకు ఉన్నారు ఈ స్త్రీలు. మరలా తెల్లవారుజామున మరలా అదే సమాధి వద్దకు వచ్చారు. కాబట్టి సమాధి దగ్గరికి వారు వచ్చినప్పుడు ప్రభు దూత పరలోకములో నుండి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. కాబట్టి ఎందుకు ఆ రాయి పొర్లించబడింది అంటే యేసు ప్రభు బయటికి రావడానికి కాదు, బయట ఉన్న మనము సమాధిని చూడడానికి. యేసు ప్రభువుకి రాయి అడ్డం కాదు, సమాధి అడ్డం కాదు, ఆయన పునరుత్థానుడు కావడానికి ఏమీ అడ్డం కాదు. కానీ పరలోకంలో నుండి దిగి వచ్చిన దూత ఎందుకు రాయిని పొరలించిందంటే మన బలము సరిపోదు దాన్ని తొలగించడానికి, దేవుని బలం సరిపోతుంది. అయితే ఆయన బయటకు రావడానికి కాదు, బయట ఉన్న శిష్యులు, బయట ఆయన అప్పటి వరకు వెంబడించిన స్త్రీలు, బయట ఉన్న సమాజం అంతా నేటికి కూడా ఆ సమాధి ఖాళీగా ఉంది అని గుర్తెరగడానికి పరలోకములో నుండి దూత వచ్చి ఆ రాయిని పొర్లించి దాని మీద కూర్చుండేను. కాబట్టి దేవదూతల పరిచర్య కూడా బైబిల్లో ఉంది. ఆ తిమోతికి రాసిన మొదటి పత్రిక తీయొద్దు 3:18లో ఆ దేవదూతల చేత ప్రకటించబడిన ఆయన పుట్టక మునుపు, పుట్టిన తర్వాత ఆయన పరిచర్యలో, ఆయన మరణ పునరుత్థానాలలో కూడా దేవదూతల ప్రమేయం ఉందే లేదా? వాళ్ళ పరిచర్య ఉంది, వారి ప్రకటన ఉంది. పునరుత్థానంలో కూడా దేవుని దూత పరలోకములో నుండి దిగి వచ్చాడు, ఆ రాయిని పొర్లించాడు. పొర్లించిన రాయి నేటికి కూడా ఇశ్రాయేలు దేశములో ఆ సమాధి అలాగే ఉంది, ఆ పొర్లించబడిన రాయి అలాగే ఉంది. అయితే ఆ సమాధిలో ఉంచబడిన క్రీస్తు లేడు. ఆయన తర్వాత వచ్చిన అలా మాట రాయబడింది, నేటికి ఇప్పటికీ కాదు, నేటికి కూడా ఇశ్రాయేలు దేశములో యేసు ప్రభువుని ఉంచిన ఆ సమాధి ఇప్పుడైనా పోయి చూడవచ్చు డౌట్ ఉంటే. ఇప్పటికీ కూడా ఆ సమాధి రాయి పొర్లించబడి ఆ సమాధి తెరవబడి ఉంది, ఆ సమాధి ఖాళీగా ఉంది. ఈ ప్రపంచ మానవ చరిత్ర మొదలుకొని ఎంతో మంది మహామహులైన వారు ఈ లోకయాత్రను ముగించారు, వారంతా తమ ప్రాణములను విడిచారు. అయితే సమాధిలో అలాగుననే ఉండిపోయారు. ఒక యేసు ప్రభు మాత్రమే ఆయన సమాధిని గెలిచాడు. రాయి మీద దూత కూర్చుండని అప్పుడు మహా భూకంపము కలిగేను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె ఉండిరి. కావలి వారు కూడా చూశారు. ఆయన మెరుపులాగా వచ్చాడు, ఆయన తెల్లని వస్త్రములు ధరించుకున్నాడు. ఏదైతే యేసు ప్రభు ఆ దేహాన్ని మరణించిన తరువాత తొలిపించిన రాతి సమాధిలో ఉంచారు. అయితే అది పొర్లించబడింది, దానికి రోమా సైనికుల కావలి ఉంచారు. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం. 63 అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినముల తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కలపటి వంచన మరి చెడ్డదైండునని చెప్పారు. అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేశారు. కాబట్టి యేసు ప్రభువుని ఎవరైతే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచర్యలో, ఆయన ప్రయాణంలో ఆయన మీద నేరారోపణ మోపి సిలువ వేయడానికి కారణమయ్యారో వాళ్ళే వచ్చి చెప్తున్నారు పిలాతు, అయ్యా వీడు బ్రతికున్నప్పుడు 3వ దినమున తిరిగి లేస్తాను, నేను చనిపోయాని చెప్పాడు. సమాధికి భద్రత పిలాతు అని అడిగితే మీ ఇష్టం పోండి, సైనికులు మీ చేతికి అప్పగిస్తున్నా, ఎంతమందినైనా పెట్టుకోండి అని చెప్పాడు భద్రతకు. అయితే భద్రతతో పాటు అక్కడ రాయబడింది, రాతికి రోమన్ గవర్నమెంట్ ముద్ర వేశారు. ఇంకా ఏ ఒక్కరు కూడా గవర్నమెంట్కి తెలియకుండా తీయడానికి లేదు. ఆ రాయి తొలగిస్తే రోమన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినట్టే. అలాంటి ముద్ర వేసి ఆ రాయిని పెట్టి కావలి వారిని ఉంచారు. అయితే ఈ దూత ఎప్పుడైతే పరలోకంలో నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చున్నాడో కావలి వారు చచ్చిన వారి వలె అయిపోయారు. భయపడి అనే మాట రాయబడింది. చూడండి 3వ వచనం 4వ వచనం.
అతనికి భయపడుట వలన కావలి వారు మనకి చచ్చిన వారి వలె ఉండి దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి. కాబట్టి ఆయన చెప్పాడు మీరు భయపడవద్దు. రోమా సైనికులు భయపడ్డారు వాళ్ళు. అయితే ఆ స్త్రీలతో దేవుని దూత చెప్తున్న మాట ఏంటంటే మీరు భయపడకుడి, మీరు భయపడకుడి. కాబట్టి లోకంలో ఉన్నవారు భయపడిన వాటికి క్రైస్తవులు భయపడకూడదు. నేను చెప్పేది అర్థమైందా? రోమా సైనికులు భయపడ్డారు. అయితే దేవుణ్ణి వెంబడించిన స్త్రీలు అప్పటి వరకు వారికి దేవుని దూత చెప్తున్న మాట ఏంటంటే మీరు భయపడవద్దు, మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుచున్నారని నాకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, రండి ఆయన సమాధి యొద్దకు వెళ్దాం, ఆ సమాధి ఉన్న స్థలము యొద్దకు వెళ్దామని దేవుని దూత ఆ స్త్రీలతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి భయమును భయపడకుడి అనే మాట. కాబట్టి దేవుని దూత తర్వాత కింది వచనాల్లో యేసు ప్రభు కూడా ఆ స్త్రీలతో మీరు భయపడకుడి అనే మాట సెలవిచ్చారు. కాబట్టి ఆయన పుట్టుకలో కూడా దేవదూతలు ఏం చెప్పారు? భయపడకుడి అనే మాట. ఆయన మరణ పునరుత్థానంలో కూడా దూత స్త్రీలతో చెప్తున్న మాట భయపడకుడి అనే మాట. ఎందుకు భయం వస్తుంది? ఎందుకు భయం వస్తుంది అంటే ఆదికాండంలోకి పోవాలి. ఆదాము హవ్వలు దేవుడు ఏదేను వనంలో సంచరిస్తున్నాడని వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయడం వల్ల ఆయనకు దాగుకొని భయపడిరి. కాబట్టి పాపము భయాన్ని తీసుకుంటూ, కాబట్టి ఆ భయాన్ని ఆయన తీసివేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఇంకొక దొంగ అంటున్నాడు దేవునికి భయపడవా? భయపడిన దొంగ రక్షించబడ్డాడు, భయపడని వాడు అలాగే మిగిలిపోయాడు. దేవుని దూత చెప్తున్నాడు భయపడవద్దు. కాబట్టి దేవుడు పునరుత్థాన సందేశముగా మత్తయి సువార్తలో స్త్రీలతో చెప్తున్నాడు భయపడవద్దు. ఏ విషయంలో అయినా సరే దేవుడు, మన దేవుడు, మనము ఆరాధించే దేవుడు, మనలను రక్షించిన దేవుడు, మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు ఆయన సమాధిలో లేడు నువ్వు భయపడడానికి. ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి మనం ఏ విషయాల్లో కూడా భయపడడానికి వీల్లేదు. అందుకే భయపడకుడి అనే మాట అక్కడ రాయబడింది. ఇంకా రాశాడు వారంతా కూడా వెతుకుచు అక్కడికి వచ్చారు. వెతుకుచున్నారు, మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే మాట రాయబడింది. రాత్రి కాలంలో ఆ సమాధి ముందే ఉన్నారు. ముందు దినము సాయంకాలం వరకు సమాధిలో ఉంచేంత వరకు. ఉదయం వచ్చారు, సమాధి రాయి పొరలింపబడుట చూశారు, అయితే సమాధిలో లేడు. వారు వెతుకుచూ క్రీస్తును వచ్చారనే మాట రాయబడింది. కాబట్టి ఈ లోకంలో దేవుణ్ణి వారు ఆ సమాధిలో ఉంచబడిన ఆ దేవుణ్ణి వారు వెతుకుతూ వచ్చినట్లుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి వెతకడం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. వెతకాలి మనం. దేవుడు కూడా చెప్పాడుగా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరకును. కాబట్టి వెదకాలి. మధ్యలేని మరి యొక్క శ్రీ దేవుణ్ణి వెతుకుచూ సిలువ వేయబడిన యేసును వెతికారు. కాబట్టి వెతుకుచూ వారు వచ్చారు. దూత చెప్తున్నాడు ఆయన ఇక్కడ లేడు, మీరు ఎవరిని వెతుకుతున్నారో నాకు తెలుసు, ఆ యేసు, ఆ సిలువ వేయబడిన యేసు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి రండి ఆ స్థలము దగ్గరికి వెళ్దామని చెప్పారు. కాబట్టి వెతకడము అనేది క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యం. చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. 1, 2 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకునకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఏం చెప్తున్నాడు పౌలు కొలస్సీ సంఘానికి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం వెతకాలి? పైనున్న వాటినే వెతకాలి. మరి అప్పుడు క్రీస్తును వెతికింది, ఇప్పుడు మనము వెతకాల్సిన పని లేదు. ఆయన లేచాడు. ఇక్కడ ఏం రాశాడు? ఆయన పైనున్న వాటినే వెతుకుడి. ఏముంది పైన అనేది కూడా రాశాడు అక్కడ. క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు.
కాబట్టి ఆయన ఇక్కడ లేడని చెప్తున్నాడు దేవదూత. ఆయన లేచి ఉన్నాడు. సమాధిలో ఉన్న క్రీస్తును వెతకడానికే మగ్దలేని మరియ, మరి ఒక మరియ, కొంతమంది స్త్రీలు వెళ్ళారు. అయితే మరలా సమాధి వద్దకు వెళ్ళి వెతకాల్సిన పని లేదు. ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. ఇక్కడ రాశాడు కొలస్సీ సంఘానికి, మీరు పైనున్న వాటినే వెతకండి. పైన ఏముందంటే అక్కడ యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కాబట్టి ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ను వెతకాలంటే పైనున్న వాటినే వెతకండి అంటే మృతులలో నుండి తిరిగి లేచిన క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన్ను వెతకడం అంటే ఇంకా ఆయన్ను వెతికి మరియలాగా వెనక్కి పోవడం ఇంకా లేదు. మరియ దేవుని దర్శించి శుభం అని చెప్పి మళ్ళీ వచ్చే శిష్యులకు చెప్పింది. అయితే యేసుక్రీస్తు పునరుత్థానుడై ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు వెతకడానికి వెళ్ళి ఆయన కనుక్కున్నాం అనుకో, ఇంకా మరలా ఇక వెనక్కి వచ్చేది లేదు. ఇంకా సదాకాలము ప్రభువుతో ఉంటాం, సదాకాలము దేవునితో ఉంటాం. అందుకే కొలస్సీ సంఘానికి పౌలు చెప్పాడు, మీరు పైనున్న వాటినే వెతకాలి. అది మనం ప్రారంభించాలి. ఇంకా సమాధుల్లో వెతకడానికి లేదు, ఇంకా క్రీస్తు ఎక్కడ ఉన్నాడో వెతకడానికి లేదు. ఆయన మన పాపముల నిమిత్తం మరణించి సిలువ వేయబడి పునరుత్థానుడై తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుండి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఉన్న స్థలాన్ని వెతకాలి, ఆయన్ను వెతకాలి. ఆ పరసంబంధమైన వాటిని మనము వెతకాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనందరము కూడా దేవుని వెతకాలి. చూడండి 14వ కీర్తన 14వ కీర్తన 2వ వచనం. 14వ కీర్తన 2వ వచనం, పేజీ నెంబర్ 450. వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించెను అనే మాట. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఉన్న క్రీస్తు భూమి మీద ఉన్న నరులను చూస్తున్నాడంట. ఎందుకు? ఎవరైనా దేవునిని వెతుకుతారేమో అని. కాబట్టి దేవుణ్ణి వెతకాలి. ఆయన వెతికితే ఆయన దొరికే దేవుడు. ఎందుకు వెతకాలి అంటే ఆయన మొదటిగా ఆయనే వెతుక్కుంటూ వచ్చాడా లేడా? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చిన ఆయన వెతికి వచ్చాడు, తన ప్రాణం పెట్టాడు, మనందరికీ రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు వెతకాలి దేవుడు, ఆ మార్గాన్ని నువ్వు వెతకాలి. పునరుత్థానుడైన క్రీస్తున్న పరలోక రాజ్యాన్ని నువ్వు వెతకాలి. అది దేవుని వాక్యం సెలవించేది. కాబట్టి ఇక మనము ఏ సమాధి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఆ తండ్రి కుడి పార్శ్వమున ఉన్న క్రీస్తు మన కొరకు ఏర్పాటు చేయబడిన ఆ మార్గమును మనము బ్రతకాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుతున్నాను. దావీదు దేవుని ఒక వరం అడిగాడు, సదాకాలము నీతో ఉండాలి ప్రభు అని చెప్పి ఆ వరమును ఏం చేస్తున్నాడంట? వెతుకుచూ ఉన్నాడు. దానిని నేను వెదకుచున్నాను అనే మాట. 8వ వచనం 27:8. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనేను. దేవుడు అన్నాడంట దావీదుతో, నా సన్నిధిని వెతుకుడని సెలవీయగా దావీదు హృదయం దావీదుతో ఏం చెప్పిందంటే నీ సన్నిధిని నేను వెతికెదను. కాబట్టి ఆయనను వెతకాలి. ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఆయనను వెతకాలి మనం. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎందుకు వెతకాలి అంటే వెతుక్కుంటూ వచ్చి నీ నా పాపముల కొరకు ఆయన క్షమాపణ విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చి తిరిగి లేచిన ఆయన్ను మనం వెతకాలి, ఆ మార్గాన్ని వెతకాలి. అదే దేవుని వాక్యము సెలవిచ్చే. చూడండి 105వ కీర్తన 4వ వచనం. 105వ కీర్తన 4వ వచనం. 105వ కీర్తన. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. 3:4. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము. కాబట్టి వాళ్ళు అప్పుడే వెతుక్కుంటూ వెళ్ళారు 3వ రోజు. అయితే మనతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నిత్యము వెతకాలంట. నిత్యము ఆయన సన్నిధిని, ఆయన బలమును, ఆయన ప్రసన్నతను, ఆయన మందిరములో ఉండే భాగ్యమును
నిత్యము కూడా వెతకాలి. అయితే ఇవన్నీ వచనాల ద్వారా ఏం వెతకాలంటే నేను ఒకటి ఆయన బలమును, ఏడుంది బలం అంటే ఆయన పునరుత్థానములో ఉంది. అదే కదా ఇప్పుడు దాకా మనం పునరుత్థాన బలం, ఆ బలాన్ని మనం వెతకాలి. యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు. అయితే ఆ బలం ఆది అపోస్తలులు పొందుకున్నారు. వారు ఆ బలము చేత ఎన్నో ఆశ్చర్యాలు, అద్భుతాలు, మహత్కార్యములు, సూచక క్రియలు అనేక మందికి ఆయన సువార్తను వారు ధైర్యంగా ప్రకటించారు. ఎలా కారణం ఏంటి అంటే ఆ పునరుత్థాన బలం. కాబట్టి ఆ బలము మనకు కావాలి. కాబట్టి ఆ పునరుత్థాన బలమును ఎప్పుడైనా అడగొచ్చు దేవుణ్ణి, నీ బలముతో, నీ పునరుత్థాన బలముతో నన్ను నింపమని. పునరుత్థాన బలము మన జీవితాల్లో గొప్ప కార్యములను చేస్తుంది. పేతురు ప్రభువుని వెంబడించాడు. పేతురు అయితే యేసు ప్రభు తెలియదని ఆయన ముమ్మారు పొంకాడు. ఎప్పుడైతే యేసు ప్రభు పునరుత్థానుడై మేడగదిలో పునరుత్థాన బలమును, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడో, యేసే ప్రభు అని ఆయన ప్రకటించడం, అప్పటి వరకు యేసు తెలుసు అంటే నన్ను కూడా ఏడా పట్టకపోతారు అనుకున్నాడు. కానీ పునరుత్థాన బలం పేతురులో ఏం తీసుకొని వచ్చిందంటే ధైర్యంగా యేసే ప్రభు అని చెప్పాడు. ఇంకా తెగించి మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగా నియమించనని రూఢిగా నమ్మాలి, రూఢిగా అని చెప్పాడు. కాబట్టి తనలో ఉన్న భయం వెళ్ళిపోయింది. పునరుత్థాన బలమును పొందుకున్నాడు. అప్పటి వరకు దేవుడు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ, అయ్యా పేతురు, యాకోబు మీరంతా ప్రార్థన చేయండి అని చెప్పాడు. నేను వెళ్ళి కొంత దూరంలో వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంటే వీళ్ళంతా అందరూ నిద్రపోయారు. పునరుత్థాన బలము పొందుకున్న తర్వాత ప్రార్థనా పరుడిగా పేతురు వచ్చాడు. కాబట్టి పునరుత్థాన బలము నీలో మార్పు తీసుకొని రావాలి. పునరుత్థానంలో యేసు ప్రభు తిరిగి లేచాడని నీవు విశ్వసించి యేసును స్తుతించడం, ఆరాధించడం మంచిదే. కానీ ఈ పునరుత్థాన బలము నీలో మార్పును తీసుకురావాలి. బలహీనులమే ఏ పని చేయాలన్నా, దేవుని పరిచర్యలో, దేవుని పనిలో, దేవుని కోసం ఏది చేయాలన్నా కానీ మన బలము సరిపోదు. కానీ ఎప్పుడైతే పునరుత్థానుడైన యేసును ఆశ్రయిస్తామో, పునరుత్థానుడైన యేసు ఆ పునరుత్థాన బలాన్ని అడుగుతామో, మనలో గొప్ప మార్పులు జరుగుతాయి. పేతురులో జరిగాయి, శిష్యుల్లో జరిగాయి. వాళ్ళందరూ అప్పటి వరకు భయపడి శిలువ యుద్ధ నుంచి పారిపోయిన వారు అపోస్తుల కార్యంలోనికి వచ్చేసరికి గొప్ప సేవ చేసి హతసాక్షులు అయిపోయారు సువార్త కోసం. ఏంటిది కారణం? పునరుత్థాన బలం. ఆయన తిరిగి లేచాడు మేము ప్రకటించే యేసు. ఇక మేము కూడా చనిపోతే తిరిగి లేస్తాము. పేతురుని సిలువ వేస్తారని కొన్ని రోజుల ముందు తెలిసిపోయిందంట. పేతురు, నిన్ను కూడా తల్లకిందులుగా సిలువ వేయాలి అంటే చరిత్రలో రాయబడింది. పేతురు సిలువ వేయడానికి నడుచుకుంటూ పోతున్నాట. ఇక నన్ను కూడా సిలువ వేయండి అని భార్య ఎదురుపడిందంటే, ఏందయ్యా అంటే సిలువ వేయించుకోవడానికి పోతున్నా అంటే, అంత సింపుల్గా చెప్తావు, నువ్వు ఎట్టి వెళ్ళిపోతే ఎట్లా, నువ్వు భర్తవు కదా, నేను భార్యని, నువ్వు లేకపోతే నేను ఎట్లా బ్రతకాలి అంటే, కాదమ్మా ప్రభు చెప్పాడు ఇక పోతున్నా అంటే, సరేలే పో, నేను కూడా రావాల్సిందే కదా అని చెప్పి ఆమె కూడా పోయింది. కాబట్టి పేతురు మరణాన్ని అలా ఎదుర్కోవడానికి కారణం ఏంటి అంటే పునరుత్థాన బలం. నడుచుకుంటూ పోతారు ఎవరైనా, ఉరిశిక్ష చేసేవాడికి కూడా ఎంత భయం ఉంటుంది. రాత్రి భయం ఉంటుందే లేదా? అపోస్తుల కార్యం 12లో యాకోబును ఖడ్గముతో చంపితే రాత్రంతా పేతురు చెరసాలలో ప్రశాంతంగా నిద్రపోయినాడు. ఎందుకని? యోహాను సువార్త 21వ అధ్యాయంలో చెప్పింది, నువ్వు ముసలోడయ్యేదాకా చచ్చిపోవని చెప్పిండు ప్రభు. అది పేతురుకు తెలుసు కాబట్టి ఏం చేసిండు? ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆది అపోస్తులు మరణానికి భయపడ్డారు. యేసుక్రీస్తుతో కలిసి తిరిగామని చెప్పడానికి భయపడ్డారు. మమ్మల్ని కూడా ఏమైనా చేస్తారేమని పారిపోయారు. కానీ ఎప్పుడైతే పునరుత్థాన బలమును పొందుకున్నారో, దేవుని కొరకు ఏమైనా పర్వాలేదు, మేము ఏ దేవుని సువార్త, ఏ యేసును గురించి ప్రకటిస్తున్నామో ఆయన సమాధిలో లేడు, మేము కూడా ఉండము, ఇంకా ఏమన్నా చేసుకోండి, మేము మాత్రం ప్రకటించేది. కాబట్టి పునరుత్థాన బలము గొప్ప రూపాంతరాన్ని తీసుకుని వస్తుంది. కాబట్టి ఆయన వెతకాలి, ఆయన బలమును మనము వెతకాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, 9-10 వచనాలు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసము మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ
విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. పౌలు కోరిక కూడా అదే అండి. అపోస్తులు లేక తర్వాత వచ్చిన పౌలు కూడా ఏమంటున్నాడంటే పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తం. పునరుత్థాన బలము ఎరగకపోతే ఆయన శ్రమలలో నేను పాలివాడను కాలేను. ఆయన శ్రమలలో సమాన అనుభవం, ఆయన అనుభవించిన శ్రమలకు సమానముగా పౌలు కూడా దేవుణ్ణి ప్రకటించే విషయంలో, దేవుని రాజ్య వ్యాప్తి విషయంలో ఆయన కూడా శ్రమలు అనుభవించాలంటే పౌలు ఏం చెప్తున్నాడు? ఆ పునరుత్థాన బలము నాకు కావాలి. అప్పుడు ఆయన అనుభవించిన శ్రమలలో నేను కూడా సమాన అనుభవం కలిగిన వాడని అవుతాను. ఆ శ్రమలు అనుభవించాలంటే, ఆ శ్రమలో కొనసాగాలంటే, ఆ యేసుక్రీస్తు పొందిన శ్రమల వంటి శ్రమలు వీరికి కూడా కలుగుతాయి. అయినప్పటికీ కూడా ఆ శ్రమలలో ముందుకు కొనసాగిపోవడానికి ఏమంటున్నాడంటే ఆ పునరుత్థాన బలమును నేను ఎరుగు నిమిత్తము. కాబట్టి ఈ పునరుత్థాన బలము మనల్ని ఏ విషయంలో కూడా బలహీనులను చేయదు, ఏ విషయంలో కూడా మనము బలహీనులుగా ఉండడానికి ప్రోత్సహించదు. కానీ పునరుత్థానము ఎప్పుడూ కూడా నిన్ను బలవంతునిగా, ఆ పునరుత్థాన బలము చేత బలపడి దేవుని కొరకు గొప్ప పనులు, గొప్ప కార్యములు చేయడానికి దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే వారు వెదకుతూ వచ్చారు. దూత అంటున్నాడు, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు మనందరం ఏం చేయాలి? కుడి పార్శ్వమున ఉన్న ఆయన్ను వెతకాలి. అందుకే మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం 7లో మొదట ఆయన నీతిని ఏం చేయాలి? వెతకాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి. ఈ లోకంలో ఉన్నంతగా నీతిని వెతకాలి. ఆయన ఎంతగా నీతిగా బ్రతికాడు, ఆయన రాజ్యములో నీతి వసించునని రాశాడు ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయాలలో. ఆ నీతిమంతుడున్న నీతి గల నివాసములో మనం ఉండాలంటే ఇక్కడ రాశాడు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి. ఆయన రాజ్యమును వెతకండి. ఆయన రాజ్యము భూలోక సంబంధమైనది కాదు. పిలాతు అంటున్నాడు, నువ్వు రాజువా అంటే నీవన్నట్టే, కానీ నా రాజ్యము లోక సంబంధమైనది కాదు. కాబట్టి వెతకడం అంటే ఈ రాజ్యము కాదు, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. కాబట్టి భూలోక సంబంధమైనవేవి కొలస్సీలో రాసినట్లు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెతకండి. ఒకవేళ లేపబడకపోతే చచ్చిన వారైతే భూమి మీద ఉన్న వాటినే వెతకండి అని చెప్పాడు. కాబట్టి అక్కడ తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు, మీ జీవము ఆయనలో దాచబడి ఉంది అనే మాట అక్కడ రాయబడింది. కాబట్టి మనము వెతకాలి దేవుని. లోకంలో మనందరం రక్షించబడ్డాం, ఆయన వెంబడిస్తూ ఉన్నాం. అయితే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనము వెతకాలి. భయపడకుడి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మీరంతా గలిలయలోనికి నేను వస్తున్నాను, వెళ్ళి శిష్యులకు ముందుగానే తెలియజేయమని చెప్పాడు. వాళ్ళు మార్గ మధ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు యేసు వారిని ఎదుర్కొనగా ఆ స్త్రీలు ఆయన పాదముల మీద పడి ఆయనను మ్రొక్కి అనే మాట. కాబట్టి ఆయన ఆరాధించారు స్త్రీలు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది వర్షిప్ అంటే ఆయన ఆరాధించారు. మొక్కడం, సాగిలపడడం, సాష్టాంగపడడం, వీటన్ని తెలుగు పదాలకి ఇంగ్లీష్ బైబిల్లో ఉండే ఒకే ఒక పదం వర్షిప్ అని ఉంటుంది, ఆరాధన. కాబట్టి ఆ పునరుత్థానుడైన క్రీస్తును వాళ్ళు చూశారు. అయితే వాళ్ళు ఆయనకు మొక్కి ఆయన ఆరాధించారు. పండుగ రోజు ఏం చేయాలి? యేసు ప్రభు లేచాడు కదా, పునరుత్థానుడయ్యాడు కదా, ఏం చేయాలంటే ఆరాధన చేయాలి, ఆరాధించాలి. ఆయనను మ్రొక్కి అనే మాట రాయబడింది. కాబట్టి ఆయనను ఆరాధించాలి. ఆరాధించడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ సమయం లేదు. ఆయన మనకి ఏదైతే చేసి, ఏ వాగ్దానాలు అయితే ఇచ్చి, ఆయన తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నారు. ఆయన ముందుగానే చెప్పాడు, ప్రవక్తలు ముందుగానే చెప్పారు. అటన్నిటి ప్రకారం ఆయన తిరిగి లేచాడు. లేచిన యేసును వారు ఏం చేశాడు? ఆరాధించాలి. ఆయన్ను వెతకాలి. ఈ లోకంలో ఉంటూ ఆయన వెతకాలి, ఆయన నీతిని, ఆ రాజ్యమును. ఈ లోకంలో ఉంటూ ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి. తిరిగి లేచాడు కదా, చనిపోయి ఇంకెందుకు స్తుతించడం అనుకోండి. చనిపోయి ఉంటే బాధపడే వాళ్ళం, చనిపోయి తిరిగి లేచిందిగా ఇంకెందుకు మేము బాధపడ్డాం అనుకోమా. ఆయన చనిపోయి తిరిగి లేచింది మన కోసమే, మన విశ్వాసాన్ని స్థిరపరచడానికి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2 వచనాలు 2-3 చూసి మనం ముగింపులోనికి వెళ్దాం. 4వ అధ్యాయం 25వ వచనం.
రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడేను. ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన లేచి నీవు నీతిమంతురాలని ముద్రేశాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడు, ఆయన నీతిమంతుడు. ఆయన మరణించి సిలువలో మన పాపములకు క్షమాపణే కాదు, ఆయన మరణించి తిరిగి లేచి అక్కడ రాశాడు నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడిన. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మృతులలో నుండి లేచిన క్రీస్తును స్తుతించాలి. ఎందుకు అంటే ఆయన జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు. ఏంటా నిరీక్షణ? నేను కూడా ఒక దినం మరణించాలి, అయితే ఆయన లేచినట్టు నేను కూడా తిరిగి లేస్తాను. అదే నిరీక్షణ, జీవము గల నిరీక్షణ, అనగా అక్షయమైన వాడబారని స్వాస్యము. ఆయన నిరీక్షణే కాదు, మన కొరకు ఆస్తిని సంపాదిస్తూ పరలోకంలో. క్షయమైనది కాదు, అది అక్షయమైన వాడబారని స్వాస్యము. అంటే తెలుసుగా ఆస్తి. ఆయన నీతిమంతులుగా తీర్చడమే కాదు, మనకు పరలోకములో స్వాస్యమునిచ్చాడు. చెడిపోయేది కాదు, పాడైపోయేది కాదు, వాడబారని నిర్మలమైన స్వాస్యముతో పాటు ఆయన జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు. ఏంటి ఆ జీవముతో కూడిన నిరీక్షణ అంటే మనము కూడా తిరిగి లేస్తాము. ఒక దినము మనం కూడా యేసు ప్రభు మనం విశ్వసించిన దేవుడు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన రక్తములో మన పాపములను కడుగుకుంటే, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి మనం కూడా నీతిమంతులుగా తీర్చబడితే మనకు కూడా జీవముతో కూడిన నిరీక్షణ ఉంది. కాబట్టి క్రైస్తవులే ధైర్యముగా మరణాన్ని ఎదుర్కోగలరు. క్రైస్తవులే ధైర్యాన్ని మన పూర్వం ఉన్న భక్తులైన వాళ్ళు అనేకులు వాళ్ళు మరణిస్తామని చెప్పి మరణం ఎప్పుడు సంభవిస్తుందో, ఎలాగూ సంభవిస్తుందో తెలిసి లోకయాత్రను ముగించారు. కారణం ఏంటంటే ఈ మరణము మనము దేవునితో సదాకాలం ఉండడానికి సహాయం చేస్తుంది. కాబట్టి వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయన పాదములకు మ్రొక్కి ఆరాధించారు. ఆయన సజీవుడైన దేవుడిని వారు ఆరాధించాడు. ఇక్కడ పేతురు కూడా అదే, మృతులలో నుండి లేపబడిన క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. కాబట్టి ఆయన స్తుతి ఆరాధన, ఆయన లేచాడు కాబట్టి మనము ఆయన ఆరాధించాలి. తర్వాత అధ్యాయంలో రాయబడింది, సైనికులంతా వచ్చి ప్రధాన యాజకులకు చెప్పారంట. వాళ్ళు చూశారు కదా, అయ్యా ఇట్లా దేవుని దూత వచ్చాడు, రాయిని పొరలించాడు, ఇవన్నీ అంటే వెమ్మటే వాళ్ళు చెప్పారు, డబ్బులు ఇచ్చి రాత్రే వచ్చి యేసు ప్రభు శిష్యులు ఆ దేహమును తీసుకొని పోయిందని చెప్పండి అని చెప్పి, వీళ్ళు ఏం చేసిండ్రు, డబ్బులు తీసుకొని ఇంకా అదే ప్రకటించడం మొదలు పెట్టారు. కానీ ఆ ప్రకటన ఓడిపోయింది. తరువాత వాళ్ళేమో డబ్బులు తీసుకున్నారు. ప్రధాన యాజకులు చెప్పినట్టు ఆ యేసు దేహము ఎవరో ఎత్తుకుపోయారు, ఆయన పునరుత్థానుడు కాలేదని వారు యూదా వారిలో ప్రకటించారు. దానికంటే ఆయన పునరుత్థానం పొందుకున్న శిష్యులు ప్రకటించిన సువార్తనే అందరూ నమ్మారు. వీరు ఏదైతే ప్రకటించాలనుకున్నారో డబ్బులు తీసి, అది దేవుని పునరుత్థానం ముందు ఓడిపోయింది. ఆ తర్వాత ఆయన గలిలయలోనికి వచ్చాడు. ఆయన శిష్యులతో చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వండి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను. కాబట్టి ఆ మరణించి తిరిగిన లేచిన దేవుడు సదాకాలం మనతో ఉండబోతున్నాడు. ఆయన సువార్తను మనం ప్రకటించాలి, ఆయన్ను ఆరాధించాలి, పరసంబంధమైన వాటిని మనము వెతకాలి. ఎందుకు అంటే మృతులలో నుండి లేచిన క్రీస్తు అక్కడ తండ్రి కుడి పార్వశమున ఉన్నాడు. ఆయన నీతిని రాజ్యమును మనం వెతికితే ఆయన్ను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారని రాయబడింది కీర్తనలో. ఆయన్ను వెతుకువారు అది సంపాదించుకుంటారని రాశారు. దేవుడే వెతుకుడి మీకు దొరుకునని సెలవిచ్చాడు. కాబట్టి ఆయన రాజ్యమును ఆయన నీతిని మనము వెతకాలి. వెతుకుతూ ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయన్ను ఆరాధిస్తూ ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయనకు మనము సాక్షులమై బ్రతకాలి. పునరుత్థానుడైన క్రీస్తును, ఆ యేసు ప్రభును మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మ ఆయన మనలో
ఏం చేశాడు? నివసింపజేశాడు. రోమా 8లో మృతులలో నుండి క్రీస్తును లేపిన దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల ఇంకా శరీర కార్యములకు మనము లోనైన వారము కాదు. ఆత్మ మనలో ఉంటే పాపము చేయం. ఆత్మ మనలో ఉంటే మనకు దేవునికి వ్యతిరేకముగా జీవించం. ఆత్మ మనలో ఉంటే దేవునిని వెతికే వారముగా ఉంటాం. కానీ భూ సంబంధమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని మనం వెతకము. కాబట్టి తెల్లవారుచుండగా ఆ స్త్రీలు వచ్చారు. ఆ భయపడకుడి అనే వాగ్దానము తీసుకుని ఏమి వెతకాలో మనకు నేర్పించారు. సజీవుడైన క్రీస్తును ఆరాధించాలనే ఆ పాఠమును వారు మనకు నేర్పారు. వారంతా కూడా ఆ తర్వాత శిష్యులకు వెళ్ళి చెప్పారు, అనేకులకు చెప్పారు. సువార్త ప్రకటించబడింది. అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. కాబట్టి అట్టి కృపలో మనము కూడా ముందుకు కొనసాగాలని దేవుని వాక్యము చేత హెచ్చరించబడుతున్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుడు మన వద్దకు తీసుకొని వచ్చిన మరి ఆ వాక్యమును బట్టి మనం ఏమి వెతుకుతున్నాం, ఎలాగో ఆరాధిస్తున్నాం, ఆయన సువార్త ప్రకటించే విషయంలో మన వైఖరి ఎలాగో ఉంది, ఆ పునరుత్థాన బలము మనలో ఉందా, ఇంకా ఓడిపోయే వరంగా బలహీనులుగా మనం ఉన్నామా? ప్రభువుని అడుగుదాం, అయ్యా నీ పునరుత్థాన బలము నాకు కావాలి, నీ పునరుత్థాన బలముతో శక్తితో నన్ను నింపు నాయన. నేను నిన్నే వెతకాలి. పరసంబంధమైన వాటి మీద నా మనస్సు నిలుపుకోవాలి. భూ సంబంధమైన వాటిని నేను సిలువ వేయాలి. ప్రభువా, నీ నీతిని, నీ రాజ్యమును నేను వెతకాలి. ప్రభువా, నీ ఆత్మ మాలో నివసించిన ఎడల మేము శరీరానికి లోనైన వారము కాక దేవుని ఆత్మతో జీవించడానికి, పరిశుద్ధముగా బ్రతకడానికి, లోకాన్ని జయించడానికి మాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. ప్రేమ కలిగిన తండ్రి, కరుణామయుడ, కరుణా సంపన్నుడ, కరుణా వాత్సల్యత కలిగిన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నా. తెల్లవారుచుండగా సమాధి వద్దకు వచ్చిన ఆ స్త్రీలతో మీరు మాట్లాడారు ప్రభు. మీ దూత మాట్లాడాడు, భయపడద్దు. దూత చెప్పిన మాట, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడని ఆయన లేఖనాలను బట్టి మేము కూడా నాయన ఏమి వెతకాలో, దావీదు నీ మందిర అనుభవాన్ని వెతికాడు, నీ బలమును వెతికాడు, నీ సన్నిధిని వెతికాడు. ప్రభా, మేము కూడా ఈ లోకంలోనైనా మీ పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం, మీ పునరుత్థాన బలమును మేము వెతకడానికి, మీ నీతిని, మీ రాజ్యమును మేము వెతుకుతూ మిమ్మల్ని ఆరాధిస్తూ నాయన మీరు సజీవుడనే విషయాన్ని సర్వలోకానికి ప్రకటించే భాగ్యాన్ని నాకును, మాకును, మా అందరికీ మీరు దయచేయమని హితమైన వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. ఉదయకాలముననే మీ వాక్యం కొరకు చేరి వచ్చిన సంఘమంతటిని ప్రభు మీరు దీవించండి. సంఘానికి క్షేమాభివృద్ధి దయచేయండి. మీ సువార్త పనిలో సంఘము, సేవకులు, విశ్వాసులు కలిసి మీ రాజ్య సువార్తను విస్తరింపచేయడానికి ప్రభా మీరు వాడుకొనమని నాయన మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నాయన ఈ సంఘము స్వార్థ ప్రకటించబడి అనేకులు మీ యందు విశ్వాసం ఉంచి రక్షించబడి మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో చేర్చబడులాగున దేవా సహాయం చేయమని ఉదయకాలపు దీవెనలతో ప్రభా మమ్మల్ని నింపుమని తదుపరి జరిగే నాయన ఉదయకాలపు ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండి నాయన మీ దాసురాలు మీ సేవకులతో ప్రభా సంఘానికి ఇంకా మీ పునరుత్థానమును గురించిన విషయాలను నాయన మీరు బోధించి బలపరచిన ఆయన మీకు సాక్షులుగా ఈ లోకంలో నిలువ పెట్టుకోమని మా రక్షకుడు ప్రాణప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.